నేను ఇండియన్ ఆర్మీలో 32 ఏళ్ళు ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 1971లో ఆర్మీలో కమిషన్ అయ్యాను. సరే అది వేరే విషయం. 65 or 71 వరకు చాలా అయింది. నేను 15 ఎస్ఎల్సీ చేశాను, 64లో గ్రాడ్యుయేషన్ చేశాను. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు BA, BCom, BSc అవే చదువుకునేవాళ్ళు. ఇప్పుడు BA, BCom, BSc అందరూ బీటెక్లే. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. ఈవెన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆల్సో డిజిటల్. ఎడ్యుకేషన్ హెస్ గాన్ వెరీ హై. ఇటువంటి సందర్భాల్లో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగాలు ఎవరికైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో వాళ్ళని పికప్ చేస్తారు. సో మన విద్యార్థులందరూ కూడా అందరూ డబ్బున్న వాళ్ళు కాదు. మీడియం క్లాస్ సిటిజన్ ఫ్యామిలీస్ మనవి. కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. ఎఫర్ట్ చేసినా కానీ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి కార్పొరేట్ ఆఫీసులకు ఫీజులు కట్టి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళు గ్రహిస్తారు. ఎవరైతే ఎఫర్ట్ చేయలేరు వాళ్ళకి ఫ్రీగా, ఎందుకంటే ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలుసుంటారు. నేను గాయత్రి కాలేజీలోను, గీతం కాలేజీలోను, వేరియస్ ఆర్గనైజేషన్స్లో రకరకాల లెక్చర్లు ఇస్తూ ఉంటాను. సాఫ్ట్ స్కిల్స్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో, సేవా దృక్పథంతో the future of the country is in the hands of the young people. The present generation are the future leaders of our country. The growth of our country is depending on the today's students. It is you who can take the country's name and fame in the world in future. దానికోసం మీరు ఇప్పటి నుంచి డెడికేషన్ తోటి, పేట్రియటిజం తోటి, డిటర్మినేషన్ తోటి చదువుకుని పైకి రావాలి. ఆ ఆస్కారం మీకు ఆర్థికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండని వాళ్ళని సహాయం చేద్దాం, ఉండని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వీరు వినోద్ గారు ఈ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా కాలేజెస్, నేను ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పటి నుంచి 2017లో స్థాపించానండి. అప్పటి నుంచి కూడా, అంటే దానికన్నా ముందు చాలా ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి రావడం జరిగింది. 2017 నవంబర్లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటినీ విజిట్ చేసి హెచ్ఓడీస్తో కానీ, ప్రిన్సిపల్స్తో కానీ, కరెస్పాండెంట్స్తో కానీ అందరితోని మాట్లాడి నేను తెలుసుకున్నది ఏంటంటే, విద్యార్థులతో కూడా మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ పరంగా అందరూ ముందుకెళ్తున్నారండి. చాలా గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. సంవత్సరం అయితే కొన్ని కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, వచ్చేది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్స్తో వస్తున్నారు కానీ టెక్నికల్ నాలెడ్జ్తో మాత్రం ఎవరు రావట్లేదండి. టెక్నికల్గా ఎవరు ప్రూవ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు సింపుల్గా చూసుకున్నట్లయితే మన దగ్గర ఐటీసెస్ అనేసి ఉంది. అందులో ఒక 10 సంఖ్యలో 100 సంఖ్యలో కంపెనీస్ ఉండొచ్చు. కానీ ఎంతమంది ప్రజలు మన ఆంధ్ర కానీ, అంటే ఇప్పుడు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీస్లో ఎంతమంది ప్రజలు మన వైజాగ్ వాళ్ళే తీసుకుంటే, వైజాగ్లోనే ఉన్న కంపెనీస్లోనే వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చండి. అవునా? కారణం ఏంటంటే, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, టెక్నికల్గా వాళ్ళు ప్రూవ్ అవ్వాలి. టెక్నికల్గా ప్రూవ్ అవ్వాలి అంటే ఇన్స్టిట్యూషన్స్ చేసే పని ఏంటంటే అండి, కాలేజ్ నుంచి జనాలను తీసుకొని వెళ్ళి ఈ కోర్స్ చెప్తాం, ఆ కోర్స్ చెప్తాం అనేసి, అంటే ఏ స్ట్రీమ్ అయినా ఉండొచ్చు. 4-5 స్ట్రీమ్స్ ఉన్నాయి, మెకానికల్ అని, సివిల్ అని, ఇవన్నీ చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి. ఆ స్ట్రీమ్లోని కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ సబ్జెక్ట్ని మనం ట్రైన్ చేయగలగాలండి. ఫస్ట్ థింగ్, ఆ కోర్లో కానీ వాళ్ళు రానివ్వలేకపోతే అప్పుడు మనం తర్వాత వేరే, అంటే ఎవరైతే ఏ కోర్స్ అయితే తీసుకుంటారో అందులో వాళ్ళు రానివ్వకపోతే
తర్వాత మనం సజెస్ట్ చేసి నువ్వు ఇది తీసుకుంటే బాగుంటుంది అన్న మాట వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత కోర్స్ చేయించి మనం బయటికి పంపించాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లోని జరిగే పని ఏంటంటే సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత కుర్రవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్ళిపోవాలి. ఇక్కడ మన పిక్సెల్విన్ టెక్నాలజీస్లో ఎలా ఉంటుందంటే మేము కొన్ని కంపెనీస్తో ఎంఓఈస్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఎంఓఈస్ ద్వారా మేము ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్కి సబ్జెక్ట్ నేర్పించి సర్టిఫికేషన్ ఇచ్చి సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేసి పిల్లలకి ఏం చేయొచ్చు అంటే మేము 50% ఆఫ్ ఆ ఎంఓయూ ద్వారా 50% ఆఫ్ ఇంటర్వ్యూ అనేది రద్దు చేసి మిగతా 50% టెక్నికల్ నాలెడ్జ్లో టెక్నికల్గా ప్రూవ్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే మేము పంపించి అక్కడ జాబ్